సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రేషన్ కార్డులు రద్దు, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. కొత్త పార్టీ సారథ్యంలో ప్రభుత్వ అధికారులకు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి. తమ మార్పు చూపించాలనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలు ఆల్రెడీ ఉన్న పథకాలు కార్యక్రమాలు మార్పులు చేస్తుంటారు. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి రేషన్ కార్డులపై పడింది. ఆల్రెడీ ఉన్న కార్డులను రద్దు చేసేసి వాడి స్థానంలో కొత్త రేషన్ కార్డులను డిసెంబర్ 20 నుంచి జారీ చేయాలని అనుకుంటుంది. ఇందుకు సంబంధించిన రూల్స్ని 2 రోజుల్లో జారీ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులు రద్దు చేయరు అని ప్రభుత్వ వర్గాలు చెప్తుంటే, లేదు రద్దు చేస్తారని మరికొందరు చెప్తున్నారు. ఉన్న రేషన్ కార్డులను పూర్తిగా రద్దు చేసి కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం ద్వారా నిజమైన లబ్ధాలు ఎంపిక చేస్తున్నట్లు అవుతుందని, అక్రమ రేషన్ కార్డుదారులను తొలగిస్తున్నట్లు అవుతుందని కూడా కొందరు వాదన అంటున్నారు. వారికి రద్దు చేస్తారా? తెలంగాణలో 2,80,00,000 రేషన్ కార్డులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు 100 గదాల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు లేదా ప్లాట్ ఉన్నవారు, సొంత కారు ఉన్నవారికి కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా అనర్హులుగా ప్రకటిస్తారని తెలుస్తుంది. అదే నిజమైతే తెలంగాణలో చాలామందికి రేషన్ కార్డులు ఇవ్వరు. వారంతా అర్హత కోల్పోతారని అంటున్నారు. ఇది రాజకీయ దుమారం లేపగలరని కూడా అంటున్నారు. వారికి కూడా రాదు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం, లాయర్, డాక్టర్ వంటి వృత్తుల్లో పనిచేస్తున్న వారికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని తెలుస్తుంది. ఈ రేషన్ కార్డు అనర్హులుగా ప్రకటించే అనే ప్రచారం జరుగుతుంది. మరికొన్ని సరుకులు పైన చెప్పుకున్నట్లుగా కొన్ని రేషన్ కార్డులను తొలగిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం చాలా తగ్గుతుంది. ఆ తర్వాత అసలైన నిజమైన అర్హులకు మరిన్ని రేషన్ కార్డులు ఇవ్వవచ్చని కూడా ప్రభుత్వం భావించినట్టు తెలుస్తుంది. అలాగే రేషన్లో బియ్యంతో పాటు మరిన్ని సరుకులు కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇదంతా అనధికారిక సమాచారం తప్పితే, అందువల్ల ఇప్పుడే ఆందోళన చెందనవసరం లేదు. గైడ్లైన్స్ వచ్చాక అప్పుడు అసలు నిజం బయటపడుతుంది. అయితే 25 నుంచి రేషన్ కార్డులను అప్లై చేసుకోవచ్చు. ఎవరు అప్లై చేసుకోవచ్చు? 1-2 రోజుల్లో గైడ్లైన్స్ ఆధారంగా తెలుస్తుంది. అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లోనే వీలు కల్పిస్తారని తెలుస్తుంది. అలాగే గ్రామాల్లో గ్రామ సభలు, పట్టణాల్లో బస్తీ సభలు పెట్టి వాటి ద్వారా కూడా అర్హులను ఎంపిక చేస్తారని అంటున్నారు. మొత్తంగా ఈ రేషన్ కార్డుల అంశం కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్గా అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లాలో 50,000 నుంచి 60,000 దాకా పెండింగ్ రేషన్ కార్డులు అప్లికేషన్లు ఉన్నాయి. కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాక పెండింగ్లో ఉన్నటువంటి సంగతి చూడాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.